హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ఆన్లైన్ లో క్లాసులు విని నేర్చుకోవడం బెటరా, లేకపోతే ఆఫ్లైన్ లో క్లాసెస్ విని నేర్చుకోవడం బెటరా అని అడుగుతూ ఉంటారనమాట. దానికంటే ముందు అసలు మనకి ఏది బెటరో మనకు తెలిసి ఉండాలి. ఈ రోజు వీడియోలో మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఆన్లైన్ బెటరా లేకపోతే ఆఫ్లైన్ బెటరా అని తెలుసుకుందాం. దానికంటే ముందు కూడా మన ఇన్స్టిట్యూట్ లో అసలు వాళ్ళు ఏ రిక్వైర్మెంట్స్ చూసుకొని ఆఫ్లైన్ అనేది జాయిన్ అవుతా ఉంటారో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఫ్రెండ్స్ ఉండి నేను నలుగురితో ఉంటేనే నేను ఇంకా సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోగలను అని కొంతమంది ఇట్లా అనుకుంటా ఉంటారనమాట. సో ఇలా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్ తీసుకోవడం బెటర్. లేదు నేను ఆన్లైన్ క్లాసెస్ విని కూడా నేర్చుకోగలను అనుకుంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. మన క్లాసెస్ అన్ని కూడా లైవ్ క్లాసెసే కానీ రికార్డింగ్ సెషన్స్ అయితే కావు. ఎవరైతే ఆన్లైన్ కూడా నేను అసలు కాన్ఫిడెంట్ గా నేర్చుకోగలను, నేను ప్రాక్టీస్ చేయగలను అనుకున్న వాళ్ళు ఆన్లైన్ జాయిన్ అవుతా ఉంటారు. మనకి ఏదైనా హ్యాండ్ సపోర్ట్ ఉంటేనే నేర్చుకోగలను అంటే ట్రైనర్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే నాకు మెంటర్ గైడెన్స్ కావాలి, ఇలా ఎవరైతే అనుకుంటా ఉంటారో వాళ్ళు ఆఫ్లైన్ జాయిన్ అవ్వచ్చు. అలానే మనకి ఇంకా ఏదైనా సరే ఆ రోజు చెప్పిన లెసన్స్ అనేవి మనకు అర్థం అవ్వకపోయినా కూడా మనకి ఆ లెసన్స్ అనేవి మళ్ళీ చెప్పడానికి అక్కడ ట్రైనర్స్ ఉంటారు. అలానే మనకి ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇలా థింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ జాయిన్ అయిపోవచ్చు. వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనం చేసే వర్క్ అనేది సేమ్ గానే ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ అలానే ప్రాక్టీస్ వైజ్ డిఫరెన్స్ ఏం ఉండదు. కానీ మనం కనుక ఆఫ్లైన్ లో నేర్చుకుందాం అనుకోండి, మనకి ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారనమాట. అదే మనం ఆన్లైన్ లో నేర్చుకున్నాం అనుకోండి, మనకి క్లాస్ రికార్డింగ్స్ అనేవి లైఫ్ టైం వరకు మనకి యాక్సెస్ ఉంటుంది. సో మనకి ఏదైనా సరే అర్థం అవ్వకపోతే మళ్ళీ మనం ఆ క్లాస్ రికార్డింగ్ ఆన్ చేసి మళ్ళీ మనం అర్థమయ్యేంత వరకు చూసుకోవచ్చు. అలా బోత్ అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. ఆన్లైన్ లో అయితే రికార్డింగ్స్ ఉంటాయి, అదే ఆఫ్లైన్ లో అయితే రికార్డింగ్స్ కంటే బెటర్ గా మనకి ట్రైనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే మనకి ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు అర్థమయ్యేంత వరకు. డౌట్ క్లియరెన్స్ అలానే మెంటర్షిప్ ఇవన్నీ కూడా ఈక్వల్ గానే ఉంటాయి. మనకి ట్రావెల్ చేయడానికి వీలవుతుందా లేదా మనకి టైం కుదురుతుందా లేదా ఇవన్నీ చూసి మనం జాయిన్ అవ్వచ్చు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ అని పక్కన పెడితే, సో మీరు కనుక కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. డిజిటల్ బ్రాలీలో మీరు ప్లేస్ అయ్యేంత వరకు కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇస్తారు. అలానే మీకు ఏమైనా డౌట్స్ వస్తే ట్రైనర్ సపోర్ట్ ఉంటుంది, అలానే మెంటర్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, స్క్రీన్ మీద కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో కానీ డిజిటల్ బ్రాలీ నెంబర్ అనేది కనిపిస్తుంది. వెంటనే ఎన్రోల్ అవ్వండి. అలానే డిజిటల్ బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.